నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. వలసలసల అక్ అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికే అమెరికా ఉక్కుపాదం. సైనిక విమానంలో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం. ఇరుగు పొరుగు దేశాల్లో ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాలో తనిఖీలపై సిక్కులు మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. అక్రమ వలసదారులను గొలుసు కట్టి సైనిక విమానంలో తీసుకెళ్తున్న అధికారులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నాడు. సరైన పత్రాలు లేకుండా దేశంలో దొడ్డిదాన్ని ప్రవేశించి నివాసం ఉంటూ వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలను తన భూభాగంలో అనుమతించేది లేదని బెదిరిస్తూ దేశాలపై ఆంక్షల కొరడాలు రొలిపించి దారి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గెట్వెమలా, హోండురస్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. తమ దేశాన్ని ఆస్తులు గొలుసులతో బంధించి అవమానీయ సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలు సమస్యలతో సతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారి సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. డిపోర్టేషన్ సైన్యంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వలసదారులు పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని, వారిని వెనక్కి పంపడం అత్యంత సున్నితంగా వివరించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు. ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. జగన్ ప్రభుత్వం చేసిన బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన బకాయిలు లోతులకు వెళ్లి చూస్తే ఊహించలేని ఘోరాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు రాష్ట్రాన్ని రుణాల విశ్వవిలయంలో నెట్టేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేశారు. నీతి ఆయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు 2022-23లో మూలధన వ్యయం 3.2% పడిపోయిందని వెల్లడి. వైకాపా ప్రభుత్వం అరాచకం, విధ్వంసం, ఆర్థిక విధానాలు రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల విశ్వవలయంలో తోసేసిందో చెప్పేందుకు 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి మరో శ్రీలంకలా మార్చేస్తుందని అప్పట్లో తాము వ్యక్తం చేసిన ఆందోళన ఈ నివేదిక అద్దం పట్టిందన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక 2025లో ముఖ్యాంశాలు విశ్లేషిస్తూ 2014-15 నుంచి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 2018-19 నుంచి 2023-24 మధ్య జగన్ ప్రభుత్వం హయాంలో అది ఎలా క్షీణిస్తూ సోమవారం సచివాలయంలో విలేకరులు వివరించారు. 5 ఏళ్లలో ఎడాపెడా 1,00,000 కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతి తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక అస్థితిలోకి నెట్టేసిందని నీతి ఆయోగ్ పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పారు. ఒక 22-23లో రుణం తెచ్చింది 67,985 కోట్లతో బడ్జెట్ ఎదురు అప్పుల అదనం కలిపి 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడితే దానికి మూలధనం 7,244 కోట్లు మాత్రమేనని, విధాన నిర్ణయాలు చేసేవారు పాలకులు, అసమర్థులు, అవినీతిపరులు, పరిపాలన తెలియనివారు అయితే ప్రజలు ఇబ్బంది పడతారని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందన్నారు. హైటెక్ సిటీ తరహాలో విశాఖ డేటా సిటీ. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. 500 ఎకరాల్లో ఏర్పాటు. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు. హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలో విశాఖలో మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్, కృత్రిమ మీద, ఏఐ హబ్ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రముఖ ఐటీ కంపెనీల దృష్టి. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాలు ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఏఐ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. డేటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ విస్తరణకు ప్రాజెక్టు విశాఖ ఏర్పాటు చేస్తుంది. మేధాట హౌస్లో ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. బీసీలకు వెన్నుదన్ను తేదేపానే వెనకబడిపోకుండా ముందుకెళ్లడమే మన లక్ష్యం. బీసీ ప్రజాప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పంచాయతీ మెట్లెక్కని బీసీలకు పార్లమెంటు పంపిన ఘనత తేదేపదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు ముందు తెచ్చి ఉమ్మడి రాష్ట్రంలో వారి నాయకత్వాన్ని ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వూరు రామారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆత్మీయ అభినందన సత్కార సభలో రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా. యువగలం పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా. పార్టీ పదవులు 3 కంటే ఎక్కువసార్లు చేపట్టకూడదు. విశాఖలో మంత్రి నారా లోకేష్. రికార్డులు, సాక్షులు ఉన్న చోటే విచారించడం మేలు.
వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మరో 10-15 ఏళ్లు పడుతుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు. రఘురాం పిటిషన్ కొట్టివేత, జగన్ బెయిల్ రద్దు, వ్యాజ్యం ఉపసంహరణ. వాక్స్ బిల్లుపై విపక్ష సవరణల తిరస్కరణ. భాజపా సూచనలను ఆమోదం తెలిపిన జేపీసీ. బొగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు. మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గణనీయం. తెలంగాణ గవర్నర్ జస్టిస్ దేవ్ వర్మ. అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజ. మార్గదర్శి ఎండి శైలజ కిరణ్. మహారాష్ట్రకు ముంబై ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఉన్నారు. ఆ మాట ఫడ్నవీసే అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మహారాష్ట్రకు ముంబై లాంటి మహానగరం ఉండొచ్చు, తన తెలంగాణకు హైదరాబాద్ ఉండొచ్చు, కానీ ఏపీకి చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేస్తారని దావోస్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. చంద్రబాబు స్ఫూర్తికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఏపీ ఆయన బ్రాండ్ అని కొనియాడారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజావేదిక పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దావోస్లో చంద్రబాబు కష్టం, రాష్ట్రం గురించి ఆయన పడ్డ తపన ప్రత్యేకంగా చూసా. -10 డిగ్రీ జైల్లో కూడా పగలు రాత్రి తేడా లేకుండా వివిధ కంపెనీల సీఈఓలు ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. మహిళ పేరిట ఇంటి పట్టాలు. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున పంపిణీ. 2 ఏళ్లు నిర్మాణం చేయకుంటే రద్దు. 10 ఏళ్ల తర్వాత యజమాని హక్కులు. అందరి ఇల్లు పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు. ఉచిత నివాస స్థలాల పట్టాలు మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున. దారిద్ర్యపు రేఖకు దిగువన బీపీఎల్ ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది. గత మంత్రివర్గ సమావేశంలో అందరికీ ఇల్లు పథకం అమలు ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీవో 23ను సోమవారం జారీ చేసింది. కన్వెన్స్ డీడీ రూపంలో పట్టాలు అందజేస్తాం. జారీ చేసిన తేదీ నుంచి 10 ఏళ్ల అనంతరం వాటిపై యజమాని హక్కులు కల్పిస్తాం. పట్టా పంపిణీ లేదా డీడీ నివాస గృహ మంజూరు ఏదే ముందైతే ఆ రోజు నుంచి 2 ఏళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలి అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీసీ సూర్య ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి నిబంధనలు. అర్హులకు జీవితకాలంలో ఒకసారి ఉచిత నివాస స్థల పట్టా అందజేస్తారు. లబ్ధిదారుల పేరున రాష్ట్రంలో మరెక్కడైనా సొంత స్థలం, ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గృహ పథకాలు లబ్ధి పొంది ఉండకూడదు. లబ్ధిదారులకు 5 ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మించి మాగాణి భూమి ఉండకూడదు. వారి ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు కేటాయించిన స్థలాలు, లేఅవుట్లు లబ్ధిదారుల నిర్మాణం ఆసక్తి చూపుకుంటే వాటిని రద్దు చేస్తారు. శ్మశానాలకు దగ్గరగా ముంపు సమస్యలుంటే ఆ కేటాయింపులు రద్దు చేసి అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. వారి మొత్తం లేఅవుట్ కూడా రద్దు చేయొచ్చు. అర్హులకు మరో చోట స్థలాలు కేటాయించవచ్చు. స్థల కేటాయింపు జరిగి అది కోర్టు కేసులో ఉంటే దాన్ని రద్దు చేయడానికి వారికి మరో చోట కేటాయింపులు చేసేందుకు కూడా కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. లేఅవుట్లో అక్కడే ఖాళీగా ఉన్న ఫ్లాట్లను స్వాధీనం చేసుకుని వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరిస్తే పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున కేటాయిస్తారు. పట్టణాలు, గ్రామాలు యూనిట్గా పట్టాలు జారీ ప్రక్రియ చేపడతారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన చేపడతారు. గ్రామ కంఠ స్థలంలో కలిగిన వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలుగా పొజిషన్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాలు, 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయని స్థలాల కేటాయింపు రద్దు చేస్తారు. రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచం, మిగిలిన చోట ఫిబ్రవరి 1 నుంచి పెంపు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రోగ్రామ్ను కొడుతూ ఎందుకు రికార్డింగ్ చేయించావు, ఆ తర్వాత ఎవరికి చూపించావు? తులసిబాబును ప్రశ్నించిన దర్యాప్తు బృందం. రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చుని ఎందుకు కొట్టావు? అలా కొట్టుతున్నప్పుడు సెల్ ఫోన్ రికార్డింగ్ చేయాలని ఎందుకు చెప్పావు? ఎవరి కోసం రికార్డింగ్ చేయించావు? సిఐడి విభాగాధిపతి కలవాలంటే పోలీసులు అనుమతి అవసరమా? అలాంటిది నేరుగా ఎలా వెళ్లి కలిసేవాడివి? దాడి జరిగినప్పుడు ప్రోగ్రాం ఉన్న గదిలో వచ్చిన 5 వ్యక్తులే ఎవరు? 2-3 సార్లు తలుపులు మూసి తెరిచారంటే ఎవరెవరు వచ్చి వెళ్లారు? ఇవి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో దర్యాప్తు బృందం కామెపల్లి తులసిబాబును కురిపించిన ప్రశ్నలు. బదులుగా తాను కొట్టలేదని, ఈ కేసు తనకు సంబంధం లేదని తులసిబాబు చెప్పినట్టు తెలిసింది. అధికారులు కార్యాలయాల చుట్టూ తిరిగే సంస్కృతి మారాలి. పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి. శాసనసభాపతి అయినపాత్రుడు. విశాఖ పర్యాటక ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు. ప్రతి కుటుంబంలోనూ ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి. ఆ సాంకేతికతో మెరుగ్గా ప్రభుత్వ సేవలు. ఆర్జీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్రహ్మపుత్రపై భారత్ భారీ రిజర్వాయర్. 325 టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణం. దానిపైనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. అరుణాచల్లో చైనా సరిహద్దుల్లో నిర్మాణం. డ్రాగన్ వాటర్ బాంబ్ రిజర్వాయర్కి చెక్. చైనా గేట్లు ఎత్తినా కాచుకోవడమే లక్ష్యం. ఆర్థిక ఘోరం. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. తల తాకట్టు పెట్టైనా హామీలు నెరవేరుస్తా. సీఎం. ప్రభుత్వం వద్ద డబ్బులున్నా ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడం లేదని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత లోతుగా కూరుకుపోయి ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ₹5 ఇచ్చి ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలని మేము అనుకోవడం లేదు. ప్రభుత్వం వారికి ₹1 ఇచ్చి ₹10 దోచుకుంది. మేము నిజాయితీగా ప్రజలకు అభివృద్ధి తేవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం వద్ద డబ్బులున్నా హామీలు అమలు చేయడం లేదనుకుంటున్నారు. ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రాజెక్టులు కేంద్రం ఇచ్చే నిధులు మళ్లించలేం. అభివృద్ధి చేయాలి, సంక్షేమం చూసుకోవాలి, ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రజలు శాశ్వతంగా పేదరికం ఉంచాలనుకోవడం లేదు.
రాష్ట్ర అప్పులు రీషెడ్యూల్, చెల్లింపు కాలమితి పెంచాలని కోరుతున్నాం. వడ్డీ రేట్లు తగ్గించాలని అడుగుతున్నాం. వృద్ధి రేటు 15% ఉంటేనే వడ్డీలు కట్టగలం. 9.70 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కడుతున్నాం. వైసీపీ విధ్వంసంపై నాడు మేము చెప్పింది నీతి ఆయోగ్ ధృవీకరించింది. పీపుల్ ఫస్ట్ పథకాలపై లబ్ధిదారులు మాటే ఫైనల్. గుడి, బడి, మాల్స్, అన్నా క్యాంటీన్ కూడలో ప్రజాభిప్రాయ సేకరణ. ఎల్లుండి నుంచి వాట్సాప్ పరిపాలన. ఆర్జీఏ సమీక్షలో చంద్రబాబు వెల్లడి. పింఛన్లపై 90.20% సంతృప్తి. ఉచిత ఇసుకపై 78 మందిలో సంతోషం. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ. సీబీఐ కోర్టు, సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు. ఈ కేసులో వర్తిస్తుందని స్పష్టీకరణ. వేరే రాష్ట్రం బదిలీ చేయగలని వెల్లడి. విచారణ జగన్ అడ్డుపడుతున్నారు. 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారు. బయట ఉండి ప్రభుత్వం చేస్తున్నారు. కోర్టు హాజరు కాకుండా మినహాయింపుపై సీబీఐ కూడా సవాల్ చేయలేదు. 10 ఏళ్ల నుంచి ట్రయల్స్ ఒక్కడికి కూడా ముందుకు పడలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన జాప్యమే. డిశ్చార్జ్ పిటిషన్పై వాదనలు విన్న 5 జడ్జీలు నిర్ణయం వెల్లడించకుండానే బదిలీ అయ్యారు. రఘురాం తరపున సీనియర్ న్యాయవాది నివేదన. ఇది రాజకీయ పిటిషన్ అన్న ముక్కలు రోహిత్. బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరించుకున్న రఘురాం. డీప్ లాస్, స్టాక్ మార్కెట్ భారీ పతనం. 9.28 లక్షల కోట్ల సంపద క్షీణత. సెన్సెక్స్ 824 పాయింట్లు డౌన్. 7 నెలలకు పైగా కనిష్టానికి సూచి. 2,300 దిగువనకు నిఫ్టీ. 23,000 దిగువనకు నిఫ్టీ. ఈ నెలలో 32 లక్షల కోట్ల గల్లంతు. ట్రంప్ వాణిజ్య విధానాలతో అనిశ్చిత. ఫెడ్ రిజర్వ్ సమావేశం నిషేధం అప్రమత్తత. రీచ్లో కొత్త కళ. ఎక్కడ పడితే అక్కడ ఇసుక లభ్యం. దాదాపు అన్ని చోట్ల తెరుచుకున్న రీచ్లు. జోరుగా తవ్వకాలతో పుంజుకున్న నిర్మాణ రంగం. ఉచిత అమలుతో సామాన్యుడి కోరట. గత ప్రభుత్వం మాఫియా గుప్పిట్లో ఇసుక. పశ్చిమలో ఇసుక రవాణాకు ఏకంగా 15,000. ఇప్పుడు అక్కడ 10,000కి అందుబాటులోకి. కృష్ణాలో ట్రాక్టర్ ఇసుక 4,000కి సరఫరా. 1,300కి అందుతున్న వైనం. నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు. వాతావరణ మార్పులతో కాస్త ఆలస్యం. ఏపీలో 10% ఎక్కువ వర్షపాతం నమోదు. రాజధాని టవర్లో నీటి తోడివేత. 1-2 టవర్ల తోటకం పూర్తి. 3-4 టవర్ల తుది దశకు. ఫిబ్రవరి తొలి వారంలో పనులు ముగించాలని లక్ష్యం. మన నేతన్న పొట్టకొట్టి కమిషన్ల కోసం పొరుగు వస్త్రం కొనుగోలు. చేనేత జౌళి శాఖ అధికారుల అవినీతి. తెలంగాణ నుంచి లివరీ వస్త్రాల సేకరణ. అక్కడ మగ్గాలకు సామర్థ్యం లేకపోయినా ఆర్డర్లు. మహారాష్ట్ర వ్యాపారి మాయాజలం. వెళ్లి విచారించిన మన నేతన్నలు. సేకరించిన సమాచారంతో విజిలెన్స్కు ఫిర్యాదు. ప్రాథమిక విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలు. పండేది ఇక్కడ, అమ్మేది అక్కడ. ఆయిల్ పామ్ రైతుల ఆదరణ ఏది? తెలంగాణకు తరలిపోతున్న ఉత్పత్తి. గత ప్రభుత్వం విధానాలతో జీఎస్టీ కోల్పోయిన ఏపీ. కేంద్రం రాయితీ పథకాలపై గతంలో నిర్లక్ష్యం. పెరగని సాగు విస్తరణ. రాష్ట్రానికి నష్టం. ఆయిల్ పామ్కు కూటమి సర్కారు ఊతమిచ్చేనా? ఆయిల్ పామ్ సాగు విస్తరణలో ఉత్పత్తిలో ఏపీని అగ్రస్థానంలో ఉంది. పంట ఎక్కడ సాగు అవుతుండగా దీన్ని తెలంగాణ రాష్ట్రంలో దిగుబడి చేసుకుని అధిక ప్రయోజనాలు పొందుతుంది. అక్కడ ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ చూపుతూ రైతులు ఎక్కువ ధర ఇస్తుంది. ఏపీలో మాత్రం పెద్ద వేగంలో పాత ఫ్యాక్టరీలో తక్కువ ఈవారు వస్తుంతో తక్కువ ధర ఇస్తుంది. దీంతో రైతులు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ పామ్ ధరల నిర్ణయం సిఎస్సి నిబంధన ప్రకారం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ ప్రయాణంగా తీసుకోవాలి. రాష్ట్ర పరిధిలో ఆయిల్ షెడ్ నిర్వహించే ఫ్యాక్టరీలు తాజా పండ్లను తీసే నూనె శాతం ప్రకారం రైతులు ధర చెల్లించాలి. కానీ గత ప్రభుత్వంలో ఆయిల్ షెడ్ పరిధిలో పెద్ద వేగి ఫ్యాక్టరీలు ఆధునీకరిస్తామని చెప్పి తూతూ మంత్రంగా రిపేర్లు చేసి వదిలేసింది. దీంతో ఆశించిన ఫలితం రాలేదు. తెలంగాణ ఫ్యాక్టరీలో 19% పైగా వస్తుంటే పెద్ద వేగుల ఫ్యాక్టరీలో 15% కూడా రావట్లేదు. దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఉత్పత్తి, ఉద్బాక ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. థ్యాంక్ యూ. పీపుల్స్ ఫస్ట్ పథకాలపై లబ్ధిదారుల మాటే ఫైనల్. పాలనపై నేరుగా ప్రజలనే అడుగుతాం.